హాయ్ అండి. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 18. ఇక ఊర్వి సంగతంటావా? అది నన్ను కొట్టింది. అందుకే నాకు కోపం వచ్చింది. కానీ అది నన్ను కొట్టినప్పుడు దాని చేతి వేళ్ళు నన్ను తాకగానే నాలో ఏదో ఫీలింగ్. నా కాలర్ పట్టుకోగానే నాకు దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉంటే దాని పెదాలు, దాని కళ్ళు ఒక్కరోజు చూస్తే సరిపోదు దాని అందం. అందుకే పెళ్లి చేసుకుని దాని పొగరు నా చేతిలోనే అనగాలి. అంతే అని వెళ్ళిపోతాడు రానా కోపంగా. కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది అంజలి. అంజలి రానా భార్య. ఆస్తి కోసం తన తల్లి తండ్రిని చంపి అతనేమి చేయలేక మౌనంగానే భరిస్తుంది. ఎందుకంటే తన తమ్ముడు కోసం. అతనికి ఎదురు తిరిగితే ఎంతటి వారినైనా కూడా చంపేస్తాడు. అంతటి దుర్మార్గుడు. తనకంటూ మిగిలింది ఆమె తమ్ముడు మాత్రమే. అందుకే అతడు చేసే దుర్మార్గాలు చూస్తూ సహిస్తూ ఉంటుంది. అన్నా, నిన్ను కలవడానికి యూపీ కంపెనీ ప్రతాప్ వచ్చిండు, లోపలికి పంపించు అని అంటారు. ప్రతాప్ గారు లోపలికి రాగానే, నమస్కారం కాబోయే మామగారు. నేనే మీకు కబురు పెడదాం అనుకున్నా. మీరే వచ్చారా? మీరొక్కరే వచ్చారా? అత్తగారు కూడా వచ్చారా? ఏం మాట్లాడుతున్నావు రానా? నేను నీకు మామగారినేంటి? నా కూతుర్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను నేను. నీకేం కావాలో చెప్పు. నా కూతురు ఎక్కడా? నీ కూతురు రాదు. నేను అస్సలు పంపను. ఈరోజు ఈవినింగ్ నీ కూతురికి నాకు పెళ్లి. వచ్చి ఆశీర్వచనం ఇచ్చి వెళ్ళు. ప్రతాప్ గారు పెళ్లి అనే దగ్గరే అతని ఆలోచన ఆగిపోయింది ఆయనకి. అయోమయంగానే చూస్తూ ఉన్నారు ఆయన. అతని మొహంలో కనబడుతున్న మార్పుని గమనించి, నేను చెప్పేది నిజం. అది నన్ను తాకినప్పుడే ఫిక్స్ అయ్యాను. నువ్వేం కంగారు పడకు. నీ కూతురికి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఇక అనే పదాన్ని ఒత్తి పలుకుతూ, చూడు రానా, నా కూతురు నిన్ను కొట్టింది అన్న కోపంతో నువ్విదంతా చేస్తున్నావని నాకు తెలుసు. నా కూతుర్ని విడిచిపెట్టడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు. అయ్యో అయ్యో మామగారు, నీ కూతుర్ని చూశాక డబ్బు అంటే పడి చచ్చే నేను ఆ డబ్బుని నీ కూతురు అందం ముందు ఏమాత్రం సరిపోదు తెలుసా? ఒప్పుకున్నావా? సరే సరే, లేకపోతే నిన్ను చంపైనా సరే పెళ్లి చేసుకుంటా అని గంభీరంగా చెప్తాడు రానా. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడే కోలుబడిపోయారు ప్రతాప్ గారు. రానా ఊర్వి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కూర్చుని ఏడుస్తూ ఉంది మూలకి. ఊర్విపై వెలుగు పడింది. ఎవరో వచ్చారని అర్థమయ్యి కోపంగా, ఎవరు నువ్వు? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావని అడుగుతుంది. రూమ్లో లైట్ వేసి ఊర్విని చూస్తూ దగ్గరికి వస్తూ ఉంటే ఊర్వి వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఏ యాగు, దగ్గరికి వచ్చావంటే చంపేస్తా అని కోపంగా వేలు పెట్టి చూపిస్తూ అంటుంది. ఊర్వినే చూస్తూ, ఏమున్నావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావే? ఇప్పుడే ఈ క్షణమే నిన్ను సొంతం చేసుకోవాలని ఉంది. కానీ నిన్ను పెళ్లి చేసుకుని హక్కుగానే నిన్ను నా దాన్ని చేసుకుంటా. నీలో ఉండే పొగరు, అందం అంతా కూడా నా సొంతం చేసుకుంటా. అది కూడా ఎక్కువసేపు వెయిట్ చేయలేను నేను. ఈవినింగ్ పెళ్లి, ఇంకా నైట్కి అది. పెళ్లి బట్టలు పంపిస్తాను, కట్టుకుని రెడీగా ఉండు అని వెళ్ళిపోతూ ఉంటే ఒక్క క్షణం అని వినబడుతుంది ఊర్వి గొంతు. విని ముందుకు వెయ్యబోయే అడుగు ఆగిపోతుంది రానాకి. చూడు మిస్టర్, నీ పేరు వాట్ ఎవర్, ఏదో వచ్చేసి వాగేసి వెళ్తున్నావు. నీ ఇష్టం అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను. పెళ్ళి అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వేంటి? చాలానే ఉన్నాయి నీలో ఆశలు. అవన్నీ ఆపేయి. నాతో పెట్టుకోకు. తలపై ఒకటిచ్చానంటే లైఫ్ లాంగ్ ఇంకా కోమాలోనే ఉంటావు అని వేలి చూపిస్తూ అంటుంది ఊర్వి రానాతో. స్లోగా వెనక్కి తిరిగి ఒక్కో అడుగు ఊర్వి వైపు వేస్తూ ఊర్వి దగ్గరగా వస్తాడు రానా. కానీ ఊర్వి కొంచెం కదలకుండా అక్కడే నిలబడి రానా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటుంది. ఊర్వి కళ్ళల్లో కనబడుతున్న ధైర్యానికి కోపంతో కెంపులుగా మెరుస్తూ ఉన్న ఆమె బుగ్గలు చిన్నగా అదురుతూ గొంతు తడారిపోతుంది. ఎర్రగా మెరుస్తున్న పెదాలు ఊపిరి బిగబెట్టి ఆగకుండా మాట్లాడటం వలన ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎగిసి పడుతున్నాయి. ఊర్విని ఒకసారి పైనుంచి కింద వరకు రెప్ప వేయకుండా చూస్తూ ఇంకా దగ్గరకు వస్తూ ఊర్వి మొహాన్ని చేతుల్లోకి తీసుకోవాలి అనిపించింది. ఇక ఒక్కసారిగా రానా చెయ్యి ఎత్తగానే అప్పటి వరకు రానాని చూస్తున్న చూపుని తన మొహాన్ని పక్కకి తిప్పుకుంది అసహ్యంగా. ఊర్వి అలా తిప్పగానే రానా చిన్నగా ఒక ఈవిల్ స్మైల్ చేసి, నన్ను ఇంతవరకు ఎవరు ఎదిరించి మాట్లాడలేదు.
ఇలా నా కళ్ళలోకి చూస్తూ ఏమాత్రం భయం లేకుండా, నా పేరు కూడా తెలియకుండా నాతో మాట్లాడిన ఏకైక వ్యక్తివి నువ్వే. ఈ మాటలు నువ్వు కాక ఇంకెవరైనా అంటే ఈ పాటికి వాడు చచ్చి చాలా సేపయ్యేది. కానీ నువ్వు ఇలా నా ముందు నిలబడి నాతో మాట్లాడుతున్నావంటే నాకసలు కోపం కాదు కదా! చిన్న విసుగు కూడా అనిపిచ్చట్లేదు. నేను చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు నా కౌగిట్లో బంధించాలని ఉంది. నిన్నిప్పుడే ఈ క్షణమే నా దాన్ని చేసుకోవాలని ఉంది. కానీ నిన్ను ఒక్కరోజు కాదు, ప్రతిరోజు చూడాలి. ప్రతిరోజు, ప్రతి రాత్రి. నేను వదలను కాక వదలను. నువ్వు పూర్తిగా నా హక్కుగా నాతో మాత్రమే ఉండాలి. అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఎక్కువ మాట్లాడకుండా రెడీ అవ్వు. నువ్వు కాదు, కూడదు అంటే నీ కళ్ళ ముందే మీ అమ్మ, నాన్నని చంపైనా సరే నిన్ను నా దాన్ని చేసుకుంటాను. అన్నట్టు నీకు చెప్పలేదు గదా! మీ వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. కూతురు పెళ్లి జరుగుతుంటే మరి నా అత్త, మామ లేకుంటే ఎలా చెప్పు? నీకు నా పేరు తెలీదు కదా! ఇంతవరకు నాకు నేను ఎవరికీ చెప్పలేదు. నా అందాల రాశి కోసం చెప్తున్నాను. నా పేరు రానా. రానా రాథోడ్. సాయంత్రం 6 గంటలకి మన పెళ్లి అని వెళ్ళిపోతాడు. వెళ్తున్న రానానే చూస్తూ అతడు అతడు నా తల్లి తండ్రులనే మాట దగ్గరే ఊర్వి ఆలోచన ఆగిపోయింది పాపం. అప్పటి వరకు ఎలానో అలా తప్పించుకోవచ్చు అనే ధీమాలో ఉన్న ఊర్వి ఒక్కసారిగా తనకి చీకట్లో ఉన్నట్లు అనిపించింది భయంగా. కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి. నేను నా తల్లిదండ్రులు ఇక్కడ నుండి ఎలా బయటపడాలి? కానీ కానీ ఎలా? కమాన్ ఊర్వి థింక్ అని టైం వైపు చూస్తుంది. 6 కావటానికి ఇంకో 2 గంటలు మాత్రమే ఉంది. నేను ఇక్కడ నుండి బయటపడాలంటే వీడే నన్ను బయటికి తీసుకెళ్ళాలి. ఇంకా ఇక్కడే ఉంటే తప్పించుకోవడం చాలా కష్టం. ఎలా? ఎలా అని బెడ్‌పై కూర్చుంటుంది. ఒక్క క్షణం ఆలోచనలో పడింది. బుర్రలో ఏదో ఆలోచన తట్టి వీడు నేను ఏ కారణం చెప్పినా సరే వినడు. నేను అనుకున్నదే చెప్తా. ఇంతలో ఎవరో కొందరు లేడీసు చీర, నగలు ఇంకా ఏవేవో తీసుకొచ్చారు. అవన్నీ చూసి ఊర్వికి చాలా కంపరంగా ఉంది. ఇంతలో అక్కడికి ఒక ఆవిడ వచ్చి, అమ్మా మీకు నలుగు పెట్టి మంగళ స్నానం చేపించాలి. లే అమ్మా, మంగళ స్నానం లేదు, సోమస్నానం లేదు. నేను మీ రౌడీతో మాట్లాడాలి. వెళ్ళి చెప్పండి అని అంటుంది ఊర్వి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. కానీ ఒక్కరు కూడా అక్కడి నుండి కదలరు. ఎందుకంటే అతనితో మాట్లాడే అంత సాహసం ఎవ్వరికీ లేదు. ఊర్వి అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్న వాళ్ళని చూసి, ఏంటి మీకేమైనా చెవుడుందా? లేకపోతే నేనేమైనా మీకు అర్థం కాని భాషలో మాట్లాడ్డానా? అలా గోడకేసిన సున్నాల్లో నిల్చున్నారేంటి? వెళ్ళండి. వెళ్ళి మీ రౌడీకి చెప్పండి అని గట్టిగా అరుస్తుంది ఊర్వి. ఊర్వి గది నుండి బయటకు వచ్చిన రానా సూర్యప్రతాపు, సునంద ఉన్న గదికి వెళ్తాడు. ఏంటండిది? మన ఊర్విని ఆ రాక్షసుని నుండి కాపాడలేమా? వాడితో నా బంగారు తల్లి పెళ్ళేంటండి అని కంటి నిండా నీళ్లతో ఏడుస్తూ ఉంటే, ఏ ఆపు నీ ఏడుపు. శుభమా అని కూతురు పెళ్లి జరుగుతూ ఉంటే ఎవడో పోయినట్టు ఆ ఏడుపేంటి అని గర్జించుకుంటూ లోపలికి వచ్చాడు రానా. అతన్ని చూసి, రానా, ఏది నీకు న్యాయంగా ఉంది? నీకు నా ఆస్తి మొత్తం కూడా రాసిస్తాను. నా కూతుర్ని వదిలే రానా అని చేతులెత్తి దండం పెడతాడు ప్రతాప్ బాధగా. ఛీ, ఆపండి. మామ, ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం. నాకు నీ కూతురు ముఖ్యం. ఆ అందాల రాశిని పెళ్లి చేసుకోవటం ముఖ్యం. అసలంత అందాల రాశి ముందుంటే ఎవరికైనా డబ్బు గుర్తొస్తుందా? నేనే నీకు నాకున్నదంతా ఇచ్చేస్తా. కానీ నీ కూతురు మాత్రం నాది. ఆ ఏడుపు మొహాలు చూడలేకపోతున్నాం. టైం అవుతుంది, పెళ్లికి రెడీ అవ్వండి అనేసి వెళ్ళిపోతాడు రానా. నేను బ్రతికి ఉన్నంత వరకు నా బంగారానికి ఏమీ కానివ్వను సునంద. నువ్వు ఏడవకు. నా బంగారానికి ఏమీ కాదు. నా కూతుర్ని నేను ఎలా పెంచానో నాకు తెలుసు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా బంగారు చూస్తూ ఊరుకోదు. అసలు తనకేమీ కాదు. నువ్వు నేను ఉన్నంత వరకు ఏమీ కాదు. తన గదిలోకి వెళ్తూ ఉన్న రానాకి ఊర్వి గదిలో నుండి ఊర్వి మాటలు వినిపిస్తూ ఉంటే అటువైపు వెళ్తాడు రానా డోర్ తీసుకుని. లోపలికి వస్తూ, ఏం జరుగుతుంది అని అంటాడు రానా కోపంగా. ఊర్వి అసలు ఏం మాత్రం భయపడకుండా, నేను మీతో మాట్లాడాలి. నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి.
అవి నీకు ఓకే అయితే నేను రెడీ అవుతాను అని అంది. అందరి వైపు ఒక చూపు చూస్తాడు రానా. తల నేలకి అంకితం అన్నట్లు చూస్తున్న వాళ్ళతో గట్టిగా అందరూ బయటికి వెళ్ళిపోండి అని అరిచాడు. ఇంకా రానా గొంతు విని ఒక్క క్షణంలోనే ఆ రూమ్ అంతా ఖాళీ అయిపోయింది. "ఉమ్, ఇప్పుడు చెప్పు ఏంటి? పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? టైం లేదు కాబట్టి ఇక్కడే గార్డెన్లోనే ఏర్పాటు చేశా. నో, నాకు అలా కుదరదు. నాకు కొంచెం దైవభక్తి ఎక్కువ. గుళ్ళో రెడీ చెయ్యండి. పెళ్లిలో మా అమ్మ నాన్న నాతోనే ఉండాలి. అంతేనా? సరే, ఒప్పుకుంటున్నాను. నువ్వు గాని నన్నైతే మోసం చెయ్యాలని చూస్తే మాత్రం నీకు మీ అమ్మ బాబు ఇద్దరు ఉండరు. జాగ్రత్త" అని అతను వెళ్ళిపోగా గుండెలపై చెయ్యి వేసుకుని భారంగా ఊపిరి తీసుకుని దేవుడా నువ్వే కాపాడాలి అనుకుంటూ బయట ఉన్న లేడీస్ బెటాలియన్ని పిలిచి బొమ్మలా కూర్చుండిపోయింది రెడీ చేయమని అన్నట్టు. ఇక ఇంక ఊర్వి అడిగినట్లే అతను మనుషులకి చెప్పించి అక్కడ దగ్గరలో ఉన్న గుడిలో పెళ్లి ఏర్పాట్లు జరిపిస్తాడు రానా. తన గదిలోకి వెళ్ళి పెళ్ళికొడుకులా తయారయ్యి నుదుటిన బాసికం బొగ్గు చొక్కా పెట్టుకుని తనని తను ఒకసారి నిలువుట అద్దంలో చూసుకుని మీసం కోరగా తిప్పుతూ తన అందాన్ని చూసుకుని తానే మురిసిపోతున్నాడు. చేసేది రౌడీ పని అయినా ఎత్తుకు తగ్గ బాడీ, కండలు తిరిగిన ఒళ్ళు, కొంచెం మొరటుతనం కలిగి ఉంటాడు రానా. తన అందాన్ని చూసుకుని మురిసిపోతూ బెడ్పై చూశాడు. ఆ చేతన స్థితిలో ఉన్న అంజలిని చూడగానే కోపంగా ఆమెను చూసి లేపాడు. కష్టంగా కళ్ళు తెరిచి చూసి తన భర్త పెళ్ళికొడుకు గెటప్లో ఉండడం చూసి ఒక నిర్లిప్తమైన నవ్వు నవ్వింది. ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఆమెని చూసి నువ్వు కూడా మాతో వస్తున్నావు. నువ్వు చూడాలి కదా నీ భర్త పెళ్ళి అని ఒక రకమైన గొంతుతో అంటాడు. అతని మాటలకు మౌనంగా రోదిస్తూ సింపుల్గా రెడీ అయ్యి అతని వెనకే వెళ్ళింది. ఊర్విని పెళ్లి కూతుర్లా రెడీ చేసి లేడీస్ బెటాలియన్ మొత్తం కూడా తనని చూసి షాక్తో ఉండిపోయారు. రెడ్ కలర్ శారీ, చేతి నిండుగా గాజులు, ఇక కళ్ళకు కాటుగా, ముట్టుకుంటే కందిపోయే అంత సుకుమారమైన ఒళ్ళు, నిండుగా నగలు, ముక్కుకి ముక్కరతో తల నిండా పూలుతో దేవకన్యలా ఉన్న ఊర్విని చూసి ఒక పెద్దావిడ మెటికలు విరిస్తూ ఎంత అందంగా ఉన్నావో తల్లి. ఇలా నిన్ను మా రానాబాబు చూస్తే ఈ లోకాన్నే మర్చిపోతాడు అని అందరూ బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఊర్వి టెన్షన్గా ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉండగానే పెళ్ళి అయ్యే వరకు పెళ్లి కూతుర్ని చూడకూడదు అని చెప్తున్నా సరే రానా ఎంత వినకుండా ఊర్విని చూడాలని రూమ్లోకి వచ్చిన రానా ఊర్విని చూస్తూ అలానే ఉండిపోతాడు. అడుగుల చప్పుడు విని ఆలోచన నుండి బయటికి వచ్చి రానా చూపులకు ఇబ్బందిగా వెనక్కి తిరిగింది. నేను మా అమ్మ డాడీని చూడాలి. వాళ్ళతో పాటే గుడికి వస్తాను నేను. అయోమయంలో ఆమె అందాన్ని చూస్తూ ఆమె మాటలు చెవికి ఎక్కవు. ఇక రానా సమాధానం లేకపోయేసరికి కొంచెం గట్టిగానే చెప్పింది. ఆమె గొంతులో ఉన్న బేస్కి ఈ లోకంలోకి వచ్చి ఓకే నీతోనే వస్తారు అని చెప్పి ఇంకొక క్షణం కూడా ఆగలేక అతని మనుషులను గుడికి బయలుదేరి రమ్మన్నాడు. ఊర్వి గదిలోకి వచ్చిన ప్రతాప్ సునంద గారు కూతుర్ని చూసి కళ్ళ వెంట కన్నీళ్లతో వాళ్ళకేం చెప్పాలో కూడా తెలియక ఊర్వి కూడా చిన్న పిల్లల వాళ్ళిద్దరినీ హత్తుకుని ఏడుస్తూ ఉంది. ఇంతలో టైం అవుతుంది అని బయట నుండి పిలుపు రావటంతో ప్రతాప్ గారు కంగారుగా ఊర్విని చూసి వద్దు బంగారు, ఈ పెళ్ళి అస్సలు వద్దు. నిన్నెలా నేను చూడలేను. ఏదైతే అదే అయిందిరా. నేను వెళ్ళి అడుగుతాను అని ముందుకు వెళ్ళబోతున్న ప్రతాప్ గారి చెయ్యి పట్టుకుని ఆపుతుంది ఊర్వి. వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. తండ్రికి ఏమైనా చేస్తాడేమోనని భయం వేసి మళ్ళీ బయట నుండి పిలుపు వినిపించడంతో మొహానికి ముసుగు వేసుకుని బయటికి వస్తుంది. ఊర్వితో పాటే కారు ఎక్కబోతున్న రానాని పెళ్ళి అయ్యే వరకు వేరుగా ఉండాలి అని చెప్పడం వలన ఇంకో కారులో కూర్చుంటాడు. ఆమెతో పాటే ఆమె తల్లిదండ్రులు కూడా అదే కారులో కూర్చుంటారు. ప్రతాప్ గారు డ్రైవర్ పక్క సీట్లో, ఊర్వి సునంద గారు వెనకాల. ఇంకో రౌడీని కూడా రానా పంపిస్తాడు. ఇంటి దగ్గరలోనే గుడి ఉండటం వలన వాళ్ళు తొందరగానే చేరుకుంటారు. రానా ముందుగా కారు దిగి ఊర్వి వాళ్ళ కారు కోసం చూస్తూ ఉండగా వాళ్ళు కూడా వెనకే రావటం చూసి ఇంకొన్ని నిమిషాల్లో అంత అందం నా సొంతం కాబోతుందని ఉబ్బి తబ్బైపోతున్నాడు ఊహల్లో విహరిస్తూ రానా. కారు ఆగగానే వచ్చేసామని తలెత్తి చూసింది.
ఆమె తల్లి పక్కన కూర్చొని అతను దిగి ఎలాగో వచ్చేసామని రానా కారు దగ్గరికి వెళ్ళిపోతారు. డ్రైవర్ దిగమని ప్రతాప్ గారికి చెప్పగానే ఫ్రంట్ మిర్రర్ నుండి ఊర్వి చేసే సైగకు దిగకుండా కూర్చుని ఊర్విని చూశాడు వెనక్కి తిరిగి. ఊర్వి అమాయకంగా ఫేస్ పెట్టి డాడీ నాకు దాహంగా ఉంది అని అంది. అయ్యో తల్లి అవునా నేను వెళ్ళి తీసుకొస్తా అని దిగిపోతూ ఉంటే వద్దు డాడీ నువ్విప్పుడు రానా గారికి కాబోయే మామవు. నువ్విలా రోడ్ సైడ్ షాప్‌లో కొంటే రానా గారికి ఎంత పరువు తక్కువ అని డ్రైవర్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది. ప్రతాప్ గారికి అర్థమయ్యింది. మరిప్పుడు ఎలా? అల్లుడు గారికి తెలిస్తే నీకు నీళ్ళు కూడా ఇవ్వనందుకు నన్ను చంపునా చంపుతాడు అని వారగా డ్రైవర్‌ని చూస్తూ నేను రానాకు ఫోన్ చేసి చెప్తా అని అంటూ ఉండగా డ్రైవర్ కల్పించుకుని వద్దు నేను తెస్తాను అని దిగుతాడు. అతడు కొంచెం దూరం వెళ్ళగానే ఊరి ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ముందు సీట్లోకి వచ్చి కారు స్టార్ట్ చేసి వేగంగా పరుగులు పెట్టించింది హైవే వైపు. ఇంకా రానా కారు దిగి అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తున్న రానాకి కను రెప్పపాటు సమయంలో తన వెనక నుండి వెళ్ళిన కారుని చూస్తూ తన నుండి ఊర్వి తప్పించుకుంది అని అర్థమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు రానాకి. వెంటనే కారుని తీసి వెంబడించాడు. నిన్ను నమ్మినందుకు నన్నే మోసం చేస్తావా? ఈ రానా అంటే ఏంటో నీకు చూపిస్తా అని కోపంగా అనుకుంటూ ఎక్సిలేటర్ రేస్ చేశాడు. అతని వెనకే అతని మనుషులు కూడా. ఊరి వెనక్కి చూస్తూ కార్ని పరుగులు పెట్టించింది. మీరు తొందరగా మీ ఫోన్ తీసి ట్రైన్స్ అప్డేట్ చూడండి డాడీ ఎక్కడికైనా పర్వాలేదు అని అంది. ఆమె చెప్పినట్టే చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఊర్వి వాళ్ళ కార్ని రానా వాళ్ళ కారు గుద్దుకోవటం వలన కారు ఒక్కసారిగా కుదుపులకు లోనై అదుపు తప్పబోతూ ఉండగా ఊర్వి కంట్రోల్ చేసి ఫాస్ట్‌గా డ్రైవ్ చేసింది. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.